మార్పు అంటే ఏంటి? ఊళ్ళో రోడ్లు, డ్రైన్లు, మంచినీళ్లు వంటి వసతులు కల్పిస్తే చాలా? కానే కాదు. మనుషులు మారాలి, వాళ్ల మనసులు మారాలి. ఆ పల్లె కథ కూడా అలాంటిదే. కత్తులు దూసిన చేతులు కరచాలనం చేశాయి. బాంబులు విసిరిన బుర్రలు ఉద్యాన సిరులొలికిస్తున్నాయి. ఫ్యాక్షన్ హత్యలతో బీతిలిన ఆ ఊరు ఇప్పుడు శాంతి సామరస్యాలతో ప్రగతి పాట పాడుతోంది. సీనియర్ ఐపీఎస్ ఆకే రవికృష్ణ దత్తత గ్రామం కపట్రాళ్ల ఫ్యాక్షన్ ముద్ర చెరిపేసుకుని ఆదర్శ గ్రామంగా మన్ననలు అందుకుంటోంది. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల ఫ్యాక్షన్ పురిటిగడ్డగా పేరున్న ఆ గ్రామంలో దాదాపు 30కి పైగా హత్యలు జరిగాయి. కొందరు వేట కత్తులకు బలైతే మరికొందరు జైళ్లలో మగ్గారు. కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ఊళ్ళో ఎవరు ఎవరిపై కత్తి దూస్తారోననే భయంతో కంటి మీద కునుకులేని పరిస్థితి. అలాంటి భయానక వాతావరణంలో బతికిన జనం ఇప్పుడు నిర్భయంగా ప్రశాంత జీవనం గడుపుతున్నారు. దానికి శాంతి దూతగా నిలిచారు ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ. కర్నూలు ఎస్పీగా పనిచేస్తోన్న సమయంలో 2015 ఫిబ్రవరిలో కప్పట్రాళ్లను దత్తత తీసుకున్నారు రవికృష్ణ. అప్పట్నుంచి కప్పట్రాళ్ల కత్తి వదిలేసింది. ఫ్యాక్షన్ వల్ల కుటుంబాలకు కలుగుతోన్న నష్టాన్ని వివరించి సవాళ్లు విసురుకున్న వాళ్లతో సామరస్య గీతం పాడించారు రవికృష్ణ. రంకులే, రొట్టెలే, ఏది లేదు. బ్యాంకు, ఫిల్టర్ నీళ్లు, హై స్కూలు, రోడ్లు అన్నీ ఆ దేనివే. ఏదో కంటి ఆపరేషన్లు అంటే కంటి ఆపరేషన్లు చేపించినాడు మహానుభావుడు. బంగాళాకాలు చేసినాడు సార్. ఫిల్టర్ నీళ్ళు అయితే మా ఊరికి ఏ కరువు లేకుండా చేసినాడు ఆయన. పైన కౌల స్వామి ఉన్నాడు, కింద రవికృష్ణ. మా ఊరు ఆయననే ఒక దేవుని మాదిరి కొలుస్తున్నాం సార్. కత్తులు పట్టిన చేతులకు కాడి మేడి అప్పగించారు రవికృష్ణ. వ్యవసాయానికి సాయం చేశారు. సే ట్రీస్ అనే సంస్థ సహకారంతో రైతులకు ఉచితంగా 60,000 పండ్ల మొక్కలు పంపిణీ చేయించారు. కొందరు రైతులు ఇప్పుడిప్పుడే ఆదాయం కూడా ఆర్జిస్తున్నారు. రైతుల ఉత్పత్తుల నిల్వకు 20 లక్షలతో సోలార్ శీతల గిడ్డంగి కూడా నిర్మింపచేశారు. మొత్తంగా పౌరుషాలు పక్కన పెట్టి పురుషుల ఆలోచనలు పొలం చుట్టూ తిరిగేలా చేశారు రవికృష్ణ. మాకు ఈ వేపచక ఫ్రీగా రైతులకు ఒక్కో రైతుకి ఎక్కడెక్కడ ఉన్న బ్యాగులు ఫ్రీగా ఇప్పిస్తున్నారు సారు. సార్ కింద మా గ్రామం దత్తత తీసుకోకపోతే అదే కొట్లాడలు, అదే ఫ్యాక్షన్లు గొడవలోనే ఉండి దానిలోనే కొనసాగించుకుంటూనే ఉంటున్నాం మా గ్రామం. సార్ తీసుకున్న తర్వాత ఏ గొడవ లేవు, ఏ కక్షలు లేవు. రంగులు పడి ఇక్కడ నాశనమైనాయి సార్. కొట్లాటలు, దొంగతనాలు చేపేయడం దండి జరిగాయి. సార్ వచ్చినాక ఏం లేవు సార్. ఇప్పుడు బంగారులో కొన్నాం. ఇంతకుముందు తోటలు పెట్టి నాశనం అయిపోతాయి. ఆ సార్ను పట్టుకొని చెట్లు ఇప్పిస్తే చెట్లను జాగ తీసుకుంటున్నాం సార్. మాకైతే బాగుంది యేసు సార్ వచ్చినాక. ఇదైతే నారంగి తోటలు చూడు సార్. అంతేగాని మాకేసు సార్ వచ్చినాక చాలా మేలైంది సార్. ఊకెందుకు మా ఊరు బాగుపడింది సార్. మేము కూడా ఫస్ట్ లో వచ్చినప్పుడు ఇది ఫ్యాక్షనిజం కదా, చాలా ఇబ్బంది ఉందని మేము భయపడే వాళ్ళము. ఆకే రవికృష్ణ అభివృద్ధి వైపు వాళ్ళు వెళ్ళడానికి కావాల్సినటువంటి ప్రతి పునాది వేశారు. ఆ పునాది మీద మేము ఇప్పుడు వచ్చి ఈ పని చేస్తున్నాం. ఈ ఊర్లో 8 బయోగ్యాస్లు ఇచ్చాం. 8 బయోగ్యాస్లలో బయోగ్యాస్ యొక్క కాస్ట్ పూర్తి స్థాయిగా ఫ్రీ ఇస్తాము. ఆ గుంత వాళ్ళు తీసుకొని మాకు చూపించాలన్నమాట. ఈ విధంగా రైతు భాగస్వామ్యంతో మేము ఈ సేటిస్ యొక్క పనిని ముందుకు తీసుకెళ్తున్నాం. డ్రమ్స్, అదేవిధంగా సీకేచర్స్ ఇలాంటి రైతులకు పనిముట్లు కూడా ఈ సేటిస్ ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తుంటాం. ఇక మహిళలను పొదుపు సంఘాల్లో చేర్పించి ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు అందించారు రవికృష్ణ. 5 ఏళ్లలో సుమారు 30 లక్షలకు పైగా రుణాలు ఇప్పించారు. ఇండిగో విమానయాన సంస్థ ఆ మొత్తం సమకూర్చింది. ప్రస్తుతం కప్పట్రాళ్లలో 100 పొదుపు సంఘాలు, 1000 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. తానా సహకారంతో సుమారు 40 లక్షల వ్యయంతో స్త్రీశక్తి భవనాన్ని నిర్మించారు. ఆ భవనంలోనే సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు అయితే ఎటువంటి డెవలప్మెంట్ లేదు. ఏం కపట్రాలు అంటే కూడా ఎవరికి తెలీదు. మాకు కూడా ఇళ్లలో నుంచి బయటకు వచ్చే వాళ్ళం కాదు. ఆడవాళ్ళకి పొదుపు సంఘాల్లో చేస్తే బాగుపడతారనే ఉద్దేశంతో సారు ఓరకలు విజయభారతమ్మ గారిని కన్సల్ట్ అయ్యి తనతో మాట్లాడుకొని మా ఊర్లో 100 సంఘాలు చేయడం జరిగింది. బ్యాంకు మేము దేవనకొండ వెళ్ళేవాళ్ళం. పోయినా పని జరిగేది కాదు. వారం 10 రోజులు అయినా తిరగాల్సి వచ్చేది. మా ఊరికి బ్యాంకు తెచ్చినాడు సార్. స్థలం ఇది. సార్ ఇల్లు కట్టించుకోవాలనుకున్నాడు. కానీ మా కోసం పొదుపు సంఘాలకి ఆఫీస్ ఏర్పడడం జరిగింది. 30 లక్షలు కట్టి. పొలం పెడతామంటే కూడా ఇచ్చేవాళ్ళు లేకుంటారు. ఇప్పుడు మేము పొలం తెచ్చుకునే ధైర్యం ఉంది. ఇప్పుడు ఎక్కడన్నా పోవాలంటే కూడా మాట్లాడగలుగుతాం. కొంచెం ధైర్యం అంతగా లేకుంటే మాకు మాట్లాడడానికి కూడా రాదు సార్. ఆ సార్ వల్లనే మాకు ఆ సార్ లేకుంటే మేము బతకలేము. మాకు తెలుగు ఆయన ఒక దేవుడే. మాకు ఈ భవనం కట్టించినాడు, ఫిల్టర్ నీళ్ళది ఇచ్చినాడు, అంతా బాగా చేసినాడు సార్. మాకు దేవుడు ఆయన. మమ్మల్ని పుట్టించుకున్న తల్లిదండ్రులు కూడా ఎక్కడున్నాగా ఆయన మాకు తల్లిదండ్రి.
ఆకే రవికృష్ణ సతీమణి పార్వతీదేవి కూడా ఓ పొదుపు సంఘం సభ్యురాలే. ఆమె కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చల్లో భాగస్వాములవుతూ దిశానిర్దేశం చేస్తుంటారు. పార్వతీదేవి తమ ఊరి ఆడపడుచంటూ అభిమానం చాటుకుంటున్నారు మహిళలు. రవికృష్ణ సార్ గారి భార్య పార్వతీదేవి గారు మా ఊరికి ఆడపడుచుగా వచ్చింది సార్. వాళ్ళ పుట్టింటికి వెళ్లకుండా ఇదే కప్పటల గ్రామమే నాకు పుట్టిల్లు అని కప్పటల గ్రామానికే ముందుగా వచ్చి మాతో కలిసి సంక్రాంతి సంబరాలు చేసుకొని మేడంకి కూడా మేము ప్రతి సంవత్సరం చీర పెట్టి ఒడి నుంచి పంపిస్తాం సార్ మేడంని. ఇంటి పెద్దలకు అలా దారి చూపిన రవికృష్ణ పిల్లలను చదువులమ్మ చల్లని నీడలో చేర్చారు. చూడముచ్చటైన పాఠశాల భవనాన్ని నిర్మింపచేశారు. అందులో మౌలిక వసతులు కల్పించారు. ప్రస్తుతం 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఏటా 100% ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ఏటా పాఠశాల ప్రారంభంలో పరీక్షల సమయంలో విద్యార్థుల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చైతన్యపరుస్తున్నారు రవికృష్ణ. ఈ బడిలో చదివే భావి పౌరులకు ఇప్పుడు ఆయనే ఓ రోల్ మోడల్. స్కూల్ యొక్క కన్స్ట్రక్షన్ కోసం దాతలు భూమిని అయితే ఇచ్చి ఉన్నారు ఇక్కడ. కాకపోతే ఏదో కొన్ని సమస్యల వల్ల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే జరగలేదు. 2016లో సారు దత్తత తీసుకున్న తర్వాత గ్రామ పెద్దలతో మాట్లాడి ఆ సమస్యలన్నీ పరిష్కరించిన తర్వాత 7.5 ఎకరాల ప్లేస్ అనేది ఇప్పించడం అనేది జరిగింది. అవోపా సహకారంతో కానీ తానా సహకారంతో కానీ దాతల సహకారంతో ల్యాబ్ ఫర్నిచర్ అవ్వచ్చు, లైబ్రరీ బుక్స్ అవ్వచ్చు, పిల్లలు కూర్చునే ఫర్నిచరు, తర్వాత అల్మారా సార్ ఇలాంటివన్నీ కూడా దాతల సహకారంతో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. తానా వారి సహకారంతో ప్రతి సంవత్సరము 10th క్లాస్ పరీక్షల్లో ఎవరైతే స్కూల్ ఫస్ట్ వస్తారో వాళ్ళకి కార్పొరేట్ విద్య అనేది ఉచితంగా ఇప్పించడం అనేది కూడా సార్ గారి యొక్క సహకారంతో ఇక్కడ జరుగుతూ ఉంది. అప్పుడు 5వ తరగతి వరకే చదువుకొని కూలీలకు వలసలకు వెళ్లే వాళ్ళం. ఈ పాఠశాల కట్టించడం వలన సార్ని చూసినప్పుడల్లా ఆయన మాకు ఇన్స్పిరేషన్ అవుతారు సార్. ఇక ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా గ్రామంలో మౌలిక వసతులు కల్పించారు. దాతల సహకారంతో కళ్యాణ మండపం, రైతు భవనాలు, వాటర్ ప్లాంట్, సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఆయన చొరవతో సాకారమైనవే. తరచూ వైద్య శిబిరాలు పెట్టి ఊరి ఆరోగ్యాన్ని శ్రద్ధగా తీసుకున్నారు. గతంలో ఓసారి ఆదర్శ గ్రామంగా అవార్డు అందుకున్న కప్పట్రాళ్లను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమంటున్నారు రవికృష్ణ దంపతులు. ఈ 10 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎంతో మౌలికమైన మార్పులు ఆ గ్రామంలో మేము చూడడం జరిగింది. గ్రామం హింస నుంచి అహింస వైపు ప్రయాణం చేస్తుంది. రక్తం పారిన ఊర్లో రక్తదానాలు మొదలైనవి. హోంప్లీస్ కావచ్చు, కోరమండల్, సేట్రీస్, తానా ఇంకా ఎంతో మంది మంచి వ్యక్తులు కూడా ఈ గ్రామంలో భాగస్వామ్యం అయ్యారు. గ్రామంలో ప్రతి వ్యక్తికి కూడా పోలీస్ కేసుల వల్ల పిల్లల భవిష్యత్తు ఎలా నష్టపోతారు అనే వివరాలు మేము చెప్పడం జరిగింది. కప్పట్రాల ద్వారా మరిన్ని గ్రామాలు స్ఫూర్తి పొందుతున్నందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఫ్యాక్షనిజం వల్ల ఎక్కువగా నష్టపోయేది మహిళలే. ఎందుకంటే కుటుంబంలో పెద్ద కనుక ఏదైనా జరిగితే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందన్నది అందరికీ తెలుస్తుంది. అందుకే ఏ మహిళ కూడా అలాంటి బాధ ఇంకే మహిళకి కూడా కాకుండా ఉండడం కోసం ఆ ఊరి ఆడపడుచుగా ప్రతి కుటుంబం కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని నేను కూడా ఆ పొదుపు సంఘాల్లోని ఒక సంఘంలోని సభ్యురాలని ప్రతి శనివారం కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలను పెట్టుకుని జీవనోపాధి ఎలా అభివృద్ధి చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక సంఘం వాళ్ళు చేసుకుంటే ఇంకో సంఘం వాళ్ళు అలాగా ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఉంటే రకరకాల ఆలోచనలు కొత్త రకాల ఆలోచనతో ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం అన్నది ఉంటుంది. ప్రస్తుతం ఈగల్ విభాగాధిపతిగా ఉన్న రవికృష్ణ ఏ హోదాలో ఉన్నా కప్పట్రాళ్ల ప్రజలు ఫోన్ కాల్ చేస్తే పలుకుతారు. ఏటా సంక్రాంతి పండుగను గ్రామస్తులతోనే కలిసి చేసుకుంటారు.